హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 24 డిసెంబర్ రోజు వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండి. ఇవి అన్ని పోటీ పరీక్షలకి యూజ్ అవుతాయి, నాట్ ఓన్లీ డిఎస్సి. ఇక్కడ మనం చూస్తే మరి 24 డిసెంబర్ అనేటటువంటిది దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే జాతీయ వినియోగదారుల దినోత్సవం. అది మనకు తెలియాలి. నేషనల్ కన్జ్యూమర్ డే అంటాము, వినియోగదారుల హక్కుల దినోత్సవం అని కూడా అంటారు. అది మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, రాబోయే రోజుల్లో ప్రపంచ ఐటీ రంగానికి కేంద్ర స్థానం సిలికాన్ వ్యాలీ కావాలని, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటటువంటి దానికి మరి కేంద్ర స్థానంగా అమరావతి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచిస్తున్నారన్నమాట, కాంక్షిస్తున్నారు. ఎలా ఉండాలి? ఐటీ రంగా పేరెత్తగానే సిలికాన్ వ్యాలీ గుర్తుకు రావాలి, మరి క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే అమరావతి గుర్తుకు రావాలి, మరి అదే విధంగా మీరు తయారు చేయాలని చెప్పేసి విద్యార్థులకు సవాల్ అందిస్తున్నారన్నమాట. మరి విద్యార్థులకి ఎంతమంది 2 లక్షల మంది విద్యార్థులకి శిక్షణ ఇస్తారనమాట క్వాంటమ్ కంప్యూటింగ్లో. మరి ఇలా శిక్షణ ఇచ్చి మరి నోబెల్ అనేటటువంటి దానిని, ఈ టెక్నాలజీలలో నోబెల్ అనేటటువంటి దానిని సాధిస్తే 100 కోట్ల నజరానాను కూడా ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఐటీ అనగానే సిలికాన్ వ్యాలీ, కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే అమరావతి. నెక్స్ట్ వన్, అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్. చూడండి, అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైనది ఎవరంటే కనకమేడల రవీంద్ర కుమార్. మరి మనకున్న ప్రస్తుతం ఉన్నటువంటి సొలిసిటర్ జనరల్ ఎవరు అంటే తుషార్ మెహతా. ఈ తుషార్ మెహతాకి బదులుగా అదనంగా మరి సేవలు అందించేందుకు గాను కనకమేడల రవీంద్ర కుమార్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఏం చేస్తారు అంటే అటార్నీ జనరల్ గారికి సహాయం చేస్తారు. మరి ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు. మరి కేంద్రానికి న్యాయ సలహా ఇచ్చే వాళ్ళు కూడా సొలిసిటర్ జనరలే. కేంద్రానికి న్యాయ సలహా ఇస్తారు, అటార్నీ జనరల్కు సహాయం చేస్తారు, అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున కేసులు వాదించడం కూడా చేస్తారు. సో ఇవి వీరి యొక్క ముఖ్య విధులు అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోండి. సో న్యాయ సలహా అని పేరు ఇవ్వగానే సొలిసిటర్ జనరల్ అని గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున కేసులు వాదిస్తారు, అటార్నీ జనరల్కి కూడా సహాయం చేస్తారు. సో తుషార్ మెహతా ప్రస్తుతం భారతదేశానికి ఉన్నటువంటి సొలిసిటర్ జనరల్ అయితే, అదనంగా కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఎంపికయ్యారు. నెక్స్ట్, ఐలా అనేటటువంటి ఒక వైజ్ఞానిక ప్రయోగశాలకు సంబంధించినటువంటి కృత్రిమ మీద మనకి ఏఐకి సంబంధించి బిట్స్ అనేవి డిఎస్సిలో కానీ అదర్ కాంపిటేటివ్లో కానీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయిలా అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దేనికి సంబంధించిందంటే ఇది ఒక ల్యాబ్ అసిస్టెంట్. ల్యాబ్కి సంబంధించి చాలా ఫాస్ట్గా చేస్తుందంట. ఇది మనకి చూడండి, చాట్ జీపీటీ అనగానే మనకి అది సృజనాత్మకతకు సంబంధించి ఇస్తుంది, నెక్స్ట్ సమాచారం ఫాస్ట్గా ఇస్తుంది. సో అదేవిధంగా సమాచారం అందిస్తుంది అది మనకి. ఇది ల్యాబ్కు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఐలా. మరి ఐలా అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అసిస్టెంట్, దీని ఫుల్ ఫామ్. మరి ఇది ఢిల్లీ ఐఐటి శాస్త్రవేత్తలు రూపొందించారు, డెన్మార్క్ జర్మనీ శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించారు. ఓకేనండి, ఇది ఒక వైజ్ఞానిక ప్రయోగాలు చేసేటటువంటి కృత్రిమ మేధ. నెక్స్ట్ వన్, యుఎస్ఎస్ డెఫియంట్ అనేటటువంటి మనకి ఎలా ఇస్తారు బిట్ అంటే యుఎస్ఎస్ డెఫియంట్ అనేది ఒక అని ఇస్తారు. ఇది ఏంటి? యుద్ధ నౌక, జలాంతర్గామా, లేకపోతే ఇది ఒక యుద్ధ విమానమా, ఇలా ఇస్తారు. మనకి దేనికి సంబంధించిందంటే ఇది యుద్ధ నౌక. మరి ఎవరికి సంబంధించింది? దేశానికి అంటే అమెరికా దేశానికి సంబంధించినది. ట్రంప్ గారు మరి ట్రంప్ శ్రేణి యుద్ధ నౌకల్లో మొట్టమొదటిది అనమాట. ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే చాలా మంచి కాస్ట్లీ అయ్యేటటువంటివి, చాలా ఉత్తమమైనటువంటి వాటిని రెడీ చేస్తున్నారనమాట. అందులో భాగంగా ఈ అమెరికా నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు గాను ట్రంప్ గారు మరి తయారు చేసినటువంటి యుద్ధ నౌకల్లో మొట్టమొదటిది ఏంటంటే యుఎస్ఎస్ డెఫియంట్. ఇది చరిత్రలో ఇప్పటి వరకు ఉన్నటువంటి యుద్ధ నౌకలతో పోలిస్తే 100 రెట్లు అధికంగా ఉంటుందంట. 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి అయోవా అనేటటువంటి యుద్ధ నౌక కంటే చాలా పెద్దది మరియు పొడవైనదంట. యుఎస్ఎస్ డెఫియంట్ అనేది ఒక యుద్ధ నౌక, అమెరికా దేశానికి సంబంధించినది. నెక్స్ట్ వన్,
జ్ఞానపీఠ గ్రహీత వినోద్ కుమార్ గారు కన్నుమూత. మరి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వినోద్ కుమార్ శుక్లా ఈయన యొక్క పూర్తి పేరు. ఈయన ఈ తేదీన మరణించడం జరిగింది. మరి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానపీఠ పురస్కారానికి కానీ ఎంపికయ్యారు ఈయన. 59వ ఎన్నవది అనేది ఇంపార్టెంటేనండి. 59వ జ్ఞానపీఠ అవార్డునకు ఈయన ఎంపిక కావడం జరిగింది. మొన్న నవంబర్లో ఎంపికయ్యారు. మరి ఈయనకి ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు, ఎంపిక కావడం జరిగింది. మరి ప్రముఖ హిందీ రచయిత అన్నమాట ఈయన. హిందీ రచయిత, ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వ్యక్తి. ఏ రాష్ట్రానికి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, హిందీ రచయిత. మరి ఈయన వయస్సు 88 సంవత్సరాలు. 1999లో ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు ఎన్నవది అంటే 59వది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. వినోద్ కుమార్ శుక్లా గారు మరణించడం జరిగింది. నెక్స్ట్, శ్రీలంకకు 45 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించినటువంటి భారత్. కోట్ల డాలర్లు అండి ఇది. నెక్స్ట్, ఎందుకు అంటే దిత్వా తుఫాను కారణంగా అతలాకుతలమైనందుకు గాను ప్రకటించిందనమాట. మరి శ్రీలంక అధ్యక్షుడు ఎవరనేది మనకి ఇంపార్టెంట్. అనురకుమారి దిశనాయకే. మరి భారత విదేశ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్. ఓకేనండి. నెక్స్ట్ వన్, కేంద్రం మరియు ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదిరితే గోదావరి మరియు కావేరి అనేటటువంటివి అనుసంధానం కాబోతున్నాయి. గోదావరి కావేరి అనేవి అనుసంధానం కాబోతున్నాయి. మరి ఎందుకు అంటే ఈ జలాలని పంచుకునేందుకు. ఏ రాష్ట్రాలు అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మరి ఇవన్నీ సమ్మతం తెలియజేశాయి. మన ఏపీ కూడా మరి సమ్మతమే, కానీ దానికి కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. సో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మనకి ఏ నదులు అనుసంధానం చేయబోతున్నాయి. మరి నెక్స్ట్ అనుసంధానం అయిన తర్వాత మనకి కరెంట్ అఫైర్లో మంచి బిట్స్ వస్తాయి, అప్పుడు చూద్దాం. ఏవేవి అనేది గుర్తుపెట్టుకోండి చాలు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఎవరంటే కేఆర్ పాటిల్. మరి యూపీ సీఎం గారు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు. కేటీ ఉప ముఖ్యమంత్రి గారు డికే శివకుమార్ గారు. వీరు ముగ్గురు కూడా వీటిపైన చర్చించడం జరుగుతుందన్నమాట. సో తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సమ్మతం తెలియజేశాయి. మరి ఛత్తీస్గఢ్, కేంద్రము ఈ రెండు ఒప్పందం కానీ కుదిరితే ఇవి అనుసంధానం కాబోతున్నాయన్నమాట. నెక్స్ట్ వన్, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవిత విశేషాలకు సంబంధించినటువంటి మ్యూజియం అనేటటువంటిది ఏర్పాటైంది. ఎక్కడ అంటే అమరావతిలోని వెంకటాయపాలెంలో 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క మ్యూజియం. నెక్స్ట్, అలకనంద. పాలపుంతను పోలినటువంటి మరొక గెలాక్సీ పేరు ఏంటంటే అలకనంద. వీటి గురించి తక్కువగానే ఇచ్చారు. సో నెక్స్ట్ ఏమైనా దాని గురించి రిపీట్ అయినప్పుడు మళ్ళీ చూద్దాం. దాన్ని తెలుసుకోండి, నేమ్ చాలు. ఎలాన్ మస్క్ 2025 డిసెంబర్ 21 నాటికి ఆయన యొక్క సంపద విలువంట $749 బిలియన్, అంటే 67.41 లక్షల కోట్లు అనేటటువంటిది ఇంతకి చేరుకుంది. సో ప్రపంచంలోనే $700 బిలియన్ దాటిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఎలాన్ మస్క్ అని గుర్తుపెట్టుకోవాలి. సో అత్యంత ధనవంతుడిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, స్క్రబ్ టైఫిస్ అనేటటువంటి వ్యాధి ఇటీవల ఒక చిన్న పురుగు అండి, అది బొద్దింక కాదు, చిన్న పురుగు, ఇట్లా రౌండ్గా ఉండి ఇట్లా చిన్న పురుగు. ఇది తేవేటి పురుగు అంటారు దీన్ని. ఇది శరీరంపై కాలినటువంటి మచ్చ అనేది ఏర్పడుతుంది. మచ్చ ఏర్పడిన తర్వాత వారం నుంచి 10 రోజుల మధ్యలో ఫీవర్ రావడం ఇట్లా అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అది ముందే మనం కాలిన మచ్చ లాంటిని తెలుసుకున్నట్లయితే మరి డాక్టర్ని సంప్రదించినట్లయితే వెంటనే దానికి నుంచి కోలుకోవచ్చు, లేకపోతే అది ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా గుర్తించడం జరిగింది. స్క్రబ్ టైఫిస్ అన్నది తలలో పేను కంటే చాలా చిన్నదిగా ఉన్నటువంటి చిగ్గర్ మైట్ కీటకం అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, మేడారం జాతర. తెలంగాణలో మలుగు జిల్లాలో జరిగేటటువంటి, చూడండి ఇది ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలో మలుగు అనేటటువంటి జిల్లాలో జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ. మనకి ఎలా ఇస్తారు బిట్టు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ ఏది, అలా ఇవ్వచ్చు.
సో ఇది ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలో మలుగు జిల్లాలో జరుగుతుంది. ఇది సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు, మేడారం జాతరని. ఇది జనవరి 28 నుండి 31 మధ్యలో జరుగుతుంది. బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ కుంభమేళాగా పిలువబడుతుంది. కుంకుమ బరిణెలను దేవతలకు సమర్పిస్తారు. ఇక్కడ విగ్రహాలు అనేవి ఉండవండి. కుంకుమ బరిణెల్ని దేవతలుగా భావిస్తారు. కాకతీయ పాలకుల అన్యాయమైన పన్నుల విధానానికి వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మ వీళ్ళిద్దరూ కూడా పోరాడి ప్రజల కోసం వీరమరణం పొందారంట. దానిని ఉద్దేశించుకొని మరి అక్కడ వీళ్ళని పూజిస్తూ అక్కడ జాతర అనేటటువంటిది జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి 4 రోజుల పాటు జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు మాఘ శుద్ధ పౌర్ణమికి 4 రోజుల ముందు జరుగుతుందంట. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు జరుగుతుంది, 4 రోజుల ముందు జరుగుతుంది. 2 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం కాదు, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతర ధైర్య సాహసాలకు, వారి సంస్కృతికి, దైవ భక్తికి నిదర్శనం. ఓకేనండి. నెక్స్ట్ వన్, చీమకుర్తి గ్రానైట్ అనేటటువంటిది మరి వాళ్ళు GI ట్యాగ్ కావాలని చెప్పేసి గుర్తింపు కోసం, భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ చీమకుర్తి గ్రానైట్ ఎక్కడ కలదు అంటే ప్రకాశంలో కలదు, గుర్తుపెట్టుకోండి. ఇది బ్లాక్ గెలాక్సీ రకం గ్రానైట్ అంట. బ్లాక్గా ఉంటుంది. గెలాక్సీ అంటే పాలపుంతలో నక్షత్రాలు ఎలాగైతే మెరుస్తాయో అలా ఆ బ్లాక్ గ్రానైట్ పైన నక్షత్రాలు మెరిసినట్లుగా ఉంటాయంట. సో ఆ రకంగా ఉంటుందంట గ్రానైట్. అందుకే ప్రపంచ స్థాయిలో మెరిసే విధంగా GI ట్యాగ్ కోసం దరఖాస్తు అనేటటువంటిది వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. చీమకుర్తి గ్రానైట్, ప్రకాశం జిల్లా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డులు అనేటటువంటివి ప్రదానం చేయడం జరిగింది. వీటిలో తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలకి 4 రావడం జరిగింది. మరి వెంకటమోహన్ కుమారస్వామి వీళ్ళిద్దరికీ విజ్ఞానశ్రీ అనేటటువంటి అవార్డు వచ్చింది. విజ్ఞానశ్రీ. జగదీష్ గుప్తా కాపుగంటి, సత్యేంద్ర కుమార్ మంగ్రౌతియా వీళ్ళిద్దరికీ విజ్ఞాన్ యువ పురస్కారం రావడం జరిగింది. చూడండి, జగదీశు, సత్యేంద్ర వీళ్ళిద్దరికీ విజ్ఞాన్ యువ పురస్కారం, వెంకటమోహన్ కుమారస్వామి విజ్ఞానశ్రీ పురస్కారం. సో తెలుగు రాష్ట్రాల నుంచి 4 ఎంపికయ్యారు. మొత్తంగా అయితే 24 మందికి రాష్ట్రపతి గారు ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, గరుడ వారధి అని చెప్పేసి ఒక మంచి వంతెన అనమాట. అది ఆ వంతెన గరుడ వారధిగా పిలిచేటటువంటి వంతెన ఎక్కడ కలదంటే తిరుపతిలో కలదు. ఇది తిరుచానూరు నుంచి రేణిగుంట వైపుగా వస్తూ ఉంటే రామానుజ కూడలి వద్ద కలదంట. ఇది కొంచెం ప్రత్యేకత పొందింది కాబట్టి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, జీవ వైవిధ్యం ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం. జీవ వైవిధ్యం ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే ఇతివృత్తంతో 2026 క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. 2026 క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. 12 వన్యప్రాణుల వివరాలు అనేటటువంటివి అందులో కలవండి. చూడండి, ఇతివృత్తం ఏంటంటే జీవ వైవిధ్యం ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే ఇతివృత్తంతో 2026 క్యాలెండర్ విడుదల చేశారు. 12 రకాల వన్యప్రాణుల వివరాలు అనేవి ఇందులో కలవు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 మరి షెడ్యూల్ 1 కింద అత్యున్నత స్థాయి రక్షణ కల్పించినటువంటి 12 వన్యప్రాణుల చిత్రాలు అనేవి ఇందులో కలవు. అలాగే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పైన, అక్కడ విమానాశ్రయం దగ్గర ఏం జరుగుతుందంటే నూతనంగా నిర్మిస్తున్నటువంటి పార్కింగ్ ప్రాంతంలో పైకప్పు అంతా కూడా సోలార్ ఫలకలతో నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ 800 కార్ల పార్కింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ పైకప్పు అంతా కూడా పైకప్పు అంతా కూడా సోలార్లతో ఏర్పాటు చేసేటటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదంటే విజయవాడ. నెక్స్ట్, ఇంటర్ స్టేట్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ 2025. బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ 2025 అనేది ఎక్కడ సాగింది అంటే విజయవాడలో జరిగాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.